నిన్న రాత్రి చనిపోయిన ఆఫీసర్ కేసు మూసేశారు. కానీ ఈ స్టేషన్లో ఈ కథ ఇంకా ఆగలేదు. ఇప్పుడే మొదలైంది. రాత్రి 2 గంటలు మళ్ళీ దాటాయి. అదే పాత పోలీస్ స్టేషన్. ఈసారి డ్యూటీకి వచ్చినవాడు సబ్ ఇన్స్పెక్టర్ కార్తిక్. అడుగు పెట్టగానే తలుపు వెనుక నుంచి మూసుకున్న శబ్దం స్టేషన్ తనని లోపలే పెట్టుకున్నట్టు అనిపించింది. రిజిస్టర్లో పేరు రాయబోతే పెన్ ఆగిపోయింది. తేదీ ముందే రాసి ఉంది. టుడే కేస్ కంటిన్యూస్. టేబుల్ మీద ఒక ఫైల్ మెరిసింది. కేస్ నో ఆర్డర్ ఓపెనెడ్ ఆటోమేటిక్లీ. ఫైల్ తెరిచిన క్షణంలో లైట్ డిమ్. మొదటి పేజీలో ఒక్క వాక్యం: నువ్వు వచ్చే వరకు మేము ఎదురు చూశాం. అప్పుడే ఇంటరోగేషన్ రూమ్ నుంచి చైన్ల శబ్దం. లోపలికి వెళ్తే టేప్ రికార్డర్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి వాయిస్ వినిపించింది. కేస్ నంబర్ 13లో చనిపోయిన శేఖర్ గొంతు: నేను తప్పించుకోలేకపోయాను, నువ్వు కాదు అని. అప్పుడు కార్తిక్ గుండె వేగంగా కొట్టుకుంది. అద్దంలో చూసుకుంటే తన ప్రతిబింబం ఆలస్యంగా కదిలింది. ప్రతిబింబం నెమ్మదిగా నవ్వుతూ చెప్పింది: ఇక్కడ కేసులు మూసేయరు, ఆఫీసర్లని మారుస్తారు అని. వెనక్కి తిరిగితే ఇంటరోగేషన్ కుర్చీలో ఎవరో కూర్చున్నారు. ముఖం నీడలో ఉంది. చేతిలో ఐడి కార్డు స్పష్టంగా ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ కార్తిక్. కార్తిక్ అరవబోయేలోపే లైట్ పూర్తిగా ఆఫ్. చాలాసేపటి తర్వాత ఉదయం వెలుగు స్టేషన్లో పడింది. కొత్త ఆఫీసర్లు వచ్చారు. టేబుల్ మీద 2 ఫైళ్లు. కేస్ నో క్లోజ్డ్, కేస్ నో 10,000 క్లోజ్.